సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది తిలోత్తమా. లేదంటే ఆ క్రాంతి పెళ్ళాపడానికి ఏదో ఒక గొడవ చేసేది. మీరొచ్చే సమయానికి ఏం చేస్తున్నారో చూశారు కదా. పారాణి పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి అని ముహూర్తం దాటించడానికి ట్రై చేస్తుంది. మీకా క్రాంతి అంటే ఇష్టం లేదు కాబట్టి మీ అబ్బాయికి రెండో పెళ్లి చేస్తున్నారు అని మీరు చెప్పబట్టే ఈ పెళ్లి జరిపించడానికి నేనొచ్చాను. అయినా ఆ కటింగులు చేసుకునే దాన్ని ఇంటి కోడల్ని ఎలా చేసుకున్నారండి? అదే నేనైతే బెదిరించి పెళ్లి చేసుకున్న దాన్ని పళ్ళు రాలగొట్టి మెడబట్టి బయటికి గెంటేసేదాన్ని. అయ్యయ్యో, ఆ క్రాంతిని ఇంట్లో నుంచి పంపడానికి మేమెన్ని ప్లాన్లు వేసామనుకుంటున్నారు? కానీ మేం చేసిన ప్రతి ప్లాన్ని అదే తిప్పికొట్టడం, ఈ ఇంట్లో సెటిల్ అయిపోవడం, ఇదే జరిగింది. నువ్వు వచ్చావు కాబట్టి ఇప్పుడు పెళ్లి ఆగదు అనే ధైర్యం వచ్చింది నాకు. మీరు క్రాంతిని ఎలాగైనా బయటకు పంపించండి. పెళ్ళైతే మనం గెంటేయటం ఏంటి? తనే చెప్పిందన్నారు కదా, పెళ్ళవ్వగానే విడాకుల పేపర్ మీద సంతకం పెట్టి వెళ్ళిపోతానని. తనే వెళ్ళిపోతుందిలే. మీరు చెప్పినంత సులువుగా అది గడప దాటి వెళ్లే రకం కాదు, ముదురు. అది ముదురైతే మేము మహాముదుర్లం. మీరేం టెన్షన్ పడకండి. ఇప్పుడు పెళ్లి ఆగదు అనే ధైర్యం వచ్చింది నాకు. నేనున్నాను కదా, నువ్వేం కంగారు పడుకు అమ్మా, లలిత. పూలు. ఏంటి ఇంత ఆలస్యమైంది? 20 కిలోల పూలమ్మా, మోసుకుని వచ్చేసరికి ఆలస్యమైంది. సరే సరే, అక్కడ పెట్టేళ్ళు. ఎంతైంది? కిలో పూలు 80 రూపాయలమ్మా. అక్క 20 కిలోల పూలంటుంది, డబ్బులేమో పట్టుకెళ్ళింది. అవి చూస్తే అన్ని పూలుంటాయంటావా? నాకు కూడా 20 కిలోలంటే డౌట్గానే ఉంది. ఏమైందక్క? ఏదో గుచ్చుకున్నట్టయిందే. ఉండొచ్చే. బావా, పావును పంపి చాలాసేపు అయింది కదా, ఈ పాటికది ఎవరినైనా వేసేసి ఉంటుందంటావా? అదేసేసుంటే ఈ పాటికి ఏడుపులు వినిపించేవి కదరా. అది నిజమేలే. బావా,
కత్తి లాంటి దగ్గర బావా నా కోసమే పుట్టినట్టుంది. చేంజ్ లేదమ్మా. లేదా అయ్యో సరే ఆగు, అక్కడ ఒక బక్రా మెలికలు తిరుగుతుంది, చేంజ్ అడిగి తెప్పిస్తా. హలో ఎక్స్క్యూజ్ మీ. ఆ? ఆ? ఆ, బా బా నన్నే పిలుస్తుంది బావా. వస్తున్నానండి. ఎస్, ఆటో అతనికి 300 చేంజ్ కావాలి. 300లేగా నేను ఇస్తానండి. వెళ్ళండి. ఇదిగో బాబు. థ్యాంక్ యూ. బాయ్. ఒరేయ్ ఎదవా, మనం వచ్చిన పనేంటి, నువ్వు చేస్తున్న పనేంటి? తనెవరో ఆటోలో వస్తే తన ఆటో చార్జ్ నువ్వెందుకు పెట్టావురా? అవును కదా, అవును, నాకు తిరిగి డబ్బులు ఇవ్వాలి కదా. ఏమండి ఏమండి? రేయ్, నరవకు, నోరు మూసుకో చాలు. బావా, ఒక్క స్మైల్ కాస్ట్ 300. పెళ్ళి ఆపుతా అన్నావు, నువ్వేం చేసావు? చేతులు కట్టుకొని నిలబడ్డావు. కాసేపట్లో అది నిజంగా నా పెళ్ళామై కూర్చునేలా ఉంది. లేదండి, ఈ పెళ్లి జరగదు. నేను ఏదో ఒకటి చేస్తాను. ఇంకా ఏం చేస్తావు? టైం ఎక్కడుంది? ఎదురుగా నిలబడి పెళ్లి చూస్తావు. అంతకు మించి నువ్వేం చేయలేవు. నీ మాట నమ్మి నేను నాశనం అయిపోయాను. నమస్తే లలిత గారు. వచ్చారా? నమస్కారం నమస్తే. లలిత గారు. రండి, పైకి వెళ్ళండి. అలాగే. చుట్టాలందరూ వచ్చేస్తున్నారు. నొప్పి సరిపిస్తుంది. ఏమైంది అత్తయ్య? పూలమ్మాయి పూలు తీసుకొస్తే బుట్టలో చేయి పెట్టానే, ఏదో గుచ్చుకున్నట్టుంది. అవునా? ఏది? కాసేపట్లో నీ ఇంట్లో ఒక శవం లేవబోతోంది. నేను పంపుతున్న ఆయుధం నీ ఇంట్లో నీ అత్తలనైనా మింగేయచ్చు, లేదా నీ మొగుడినైనా మింగచ్చు, లేదా అందరికంటే నీ ప్రియాతి ప్రియమైన నీ పూజనైనా బలి తీసుకోవచ్చు. అదే ఎవరో పువ్వుల్లో సూది మర్చిపోయారు, అదే గుచ్చుకొని ఉంటుంది. సూదా? లలిత, గుచ్చుకుంది సూదే కదా, ఎందుకలా ఇదైపోతావ్? బాగా నొప్పిగా ఉంది.
హాసిని కాటేస్తుంది, విసిరే. తిలోత్తమ, అది విసిరేవే. నువ్వే తీసేవే. నేనా? అమ్మో. మరి తీసి పారేయడానికి ఇదేమన్నా తాడా? పామే. హాసిని ప్లీజే, నువ్వు తీవే. మీరెవరూ కంగారు పడకండి, దాన్ని కంగారు పెట్టకండి. కన్ఫ్యూషన్ లో కాటేస్తుంది. నేను ఇప్పుడే పూజ చేసి దాన్ని పంపించేస్తా. పూజ చేస్తావా? పూజ ఈ పాలు అక్కడ పెడతాను, తాగేసి వెళ్ళిపో. నాగరాజా, మేమందరం నిన్ను మొక్కేవాళ్ళమే కానీ నీకు హాని తలపెట్టే వాళ్ళం కాదు. అదిగో ఆ పాలు తాగేసి వెళ్ళిపో స్వామి. నీకే స్వామి, ఆ పాలు తాగేసి వెళ్ళిపో. వెళ్ళవా? నిన్ను ఎలా పంపించాలో నాకు తెలుసులే. మన్నించు నాగరాజా, నీకు చేస్తాను రోజు పూజ. 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 ఇదంతా బాబ్జీ గడి ప్లాన్ అయి ఉంటుంది. పాములు పూజ చేస్తే వెళ్ళం, తీస్తే వెళ్తాయి. జాగ్రత్త. క్రాంతి, మీరు భయపడకండి అత్తయ్య. క్రాంతి, జాగ్రత్త. పూజ, నువ్వు ఆగవే. ఆ
బాబ్జీగాడు వేసిన నీచమైన ప్లాన్ ఇది పూజ. పూజ. క్రాంతి, ఈ పాముని ఇలా వదిలేసాకంటే దీన్ని ఉపయోగించుకుంటే అంటే ఎలా? ఇప్పుడు ఎటు ఈ పెళ్లి జరగడం మనకిష్టం లేదు కదా. కానీ ఆగటం లేదు కదా. అందుకే పెళ్లి కూతురు మెళ్ళలో వేసే దండలు ఈ పామును మెలిపెట్టేస్తే మెడలో దండ వేయగానే ఇది కాటేస్తుంది, అది చేస్తుంది. ఎస్. నేను ఇంకో ప్లాన్ కూడా రెడీ చేసి పెట్టాను తెలుసా? అవునా? ఏంటది? అది తల మీద జీలకర్ర బెల్లం పెడతారు కదా, ఆ, అవును. అందులో పాయిజన్ కలిపి పెట్టాను. తల మీద జీలకర్ర బెల్లం పెట్టగానే ఆ పాయిజన్ చర్మంలోకి ఇంకి తల మీదున్న బ్రహ్మరంధ్రం గుండా లోపలికి పోతుంది. దాంతో దాని పని అవుట్. ఒకవేళ ఈ 2 ప్లాన్లు కూడా మిస్ అయితే ముచ్చటగా 3వ ప్లాన్ కూడా ఉంది. 3వ ప్లానా? ఆ పెళ్లి కూతురు చేతిలో కొబ్బరి బొండం పెడతారు కదా, ఆ కొబ్బరి బొండాల్లో బాంబు ఫిక్స్ చేసి పెట్టా. బాంబా? నా చేతిలో ఉన్న ఫోనే రిమోట్. అది దాని చేతిలో కొబ్బరి బొండం పెట్టుకోవడం, నేను నా చేతిలో ఉన్న ఫోన్ని నొక్కటం, డమ్మని పేలిపోవటం ఖాయం. అయితే 3 ఏదో ఒక ప్లాన్తో తను పోవడం మాత్రం ఖాయమన్నమాట. అంతేగా. పెళ్లి జరగదు అని నేనింత గట్టిగా ఎందుకు చెప్తున్నాను మరి? పూలదండలో పాము, జీలకర్ర బెల్లంలో విషం, కొబ్బరి బొండంలో బాంబా. వామ్మో, ఇవాళ నా పెళ్ళా నా చావా? ఇప్పుడు ఈ పెళ్లి పీటల మీదకి వెళ్ళాలా, పారిపోవాలా? పూజ, పాముల్ని సంరక్షించే వాళ్ళుంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి దీన్నిచ్చే నువ్వు. ఈ లోపు నేను బయటున్న పాముల సంగతి తేల్చేస్తాను. బావా, ఆ క్రాంతి మనం చూసేసింది బావా. ఇటే వస్తుంది. పద బావా, పద బావా, పారిపోదాం. ఏరా, ఇంత అడగుడి వింట్రా నువ్వు? అరవకు. నాకు ఎదురుగా వచ్చి నన్ను దెబ్బ కొట్టే ధైర్యం లేక నా వాళ్ళని చంపడానికి పాముని పంపిస్తావా? పేరుకి వెతవా? నా ప్లాన్ పసిగట్టేశాను, మీ వాళ్ళని కాపాడేశాను అనుకుంటున్నావేమో. ఇది కాకపోతే నా దగ్గర 100 ప్లాన్లు ఉన్నాయే. అన్నమాట ప్రకారం
ఈ రోజు మీ ఇంట్లో ఒక శాల్తీని లేపుతా. జంప్